హలో అండి, వెల్కమ్ టు బయాలజీ విద్యా ఛానల్. మనం ఫస్ట్ 1-2 పార్ట్స్లో బోధన ఉపకరణాలు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు థర్డ్ పార్ట్లో మనం ఎలక్ట్రానిక్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్స్ అవన్నీ గురించి తెలుసుకుందాం. తర్వాత ఎలక్ట్రానిక్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే ఏంటి? విద్యార్థులకు కంప్యూటేషనల్ సిస్టమ్స్ ద్వారా జ్ఞానాన్ని అందించే ఉపకరణాలను ఎలక్ట్రానిక్ బోధన ఉపకరణాలు అంటారు. అయితే దీన్ని యూజ్ అంటే ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులు బోధించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒకేసారి వేరు వేరు ప్రదేశంలో ఉన్న పిల్లలకు కూడా బోధించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ పరిశోధనని రీసెర్చ్ ఇన్ ప్రెజెంటేషన్ ప్రొడక్షన్ ఫర్ లెర్నింగ్ ఎలక్ట్రిక్ రిపిల్స్ అనే సంస్థ పరిశోధనలు చేస్తున్నాయి. ఇవి డిజిటల్ ఉపకరణాలను ఎలా ఎఫెక్టివ్గా ఉపయోగించాలనేది పరిశోధిస్తున్నాయి అన్నమాట. మనం కరోనా టైంలో చాలా వరకు చూసాం. ఈ ఆన్లైన్ క్లాసెస్, జూమ్ ఇవన్నీను చాలా ఉపయోగపడ్డాయి. ఇవి అందరూ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆన్లైన్ ద్వారా పిల్లలకి బోధించారు అనమాట. అయితే ఇంతకుముందు మనకి CD, DVDs ఉండే అనమాట. వాటి వల్ల ఏం చేసేవారంటే ఈ టీచింగ్స్, ఎక్స్పెరిమెంట్స్, యాక్టివిటీస్ ఏమైనా ఉంటే రికార్డ్ చేసి తర్వాత వాళ్ళకి పిల్లలకి ఇవి చూపించేవారు. CDs, DVDసే కాకుండా ఓల్డ్ హౌస్ ప్రొజెక్టర్స్ ఇవి కూడా క్లాస్ రూమ్ ప్రొఫెసర్స్ యూజ్ చేసేవారు. అలాగే స్లైడ్ ప్రొజెక్టర్స్ అండ్ టేప్ రికార్డర్ అండ్ టెలివిజన్, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్స్ ఇవన్నీ ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్ మీకు తెలుసు చాలా ఎఫెక్టివ్, ప్రభావవంతమైన గ్యాడ్జెట్ ఇది. తర్వాత ఇంకా మోడర్న్ వస్తే డిజిటల్ బోర్డ్స్, వర్చువల్ క్లాసెస్ అండ్ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్, స్వేచ్ఛ విద్యా వనరులు ఇవన్నీ మనం ఉపయోగించుకుంటున్నాం. అయితే ఫస్ట్ మనం మల్టీమీడియా గురించి తెలుసుకుందాం. మల్టీమీడియా అంటే ఏంటంటే ఒకేసారి వీడియో, ఆడియో, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఉపయోగించి మన బయాలజీ అంశాలను ఒక స్ట్రక్చరల్గా, క్రియేటివ్గా, ఇంకా ఉత్సాహపూరితంగా ప్రదర్శించవచ్చు. ఒకటి కంటే ఎక్కువ జ్ఞానేంద్రియాలు పాల్గొంటాయి కాబట్టి మీకు తెలుసు కదా, ఒకటి కంటే ఎక్కువ జ్ఞానేంద్రియాలు పాల్గొంటాయి. దీంట్లో కళ్ళు, చెవులు అన్నీ పాల్గొంటాయి కాబట్టి వీటి అభ్యసన స్థాయి అనేది చాలా ఎక్కువ కాలం ఉంటుందన్నమాట. దీని వలన ఉపయోగాలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంగేజింగ్ స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్కి ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా అనిపించి వాళ్ళు ఎక్కువసేపు మోటివేట్ చేసి వాళ్ళు మన లెసన్ వినేటట్టు మనం చేసుకోవచ్చు. తర్వాత ఇలిస్ట్రేటింగ్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్, అయితే కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మనం మామూలుగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థం కావు. అయితే విజువలైజేషన్ చేసుకోవడం వలన, యానిమేషన్ చేసుకోవడం వలన ఎంత కఠినమైన కాన్సెప్ట్స్ అయినా సరే వాళ్ళకి ఈజీగా చెప్పవచ్చు అనమాట. అంతేకాకుండా మల్టీమీడియా ప్రాక్టికల్ అప్లికేషన్స్ని మనం చూపించవచ్చు. అంతేకాకుండా మల్టీమీడియా అనేది ఈజీగా షేర్ చేసుకొని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇది యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత మల్టీమీడియా షోస్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ మేకింగ్ లెర్నింగ్ రెలెవెంట్. ఓకే, ఇవన్నీ మల్టీమీడియా యొక్క యూజెస్. ఇవే కాకుండా అంటే స్టూడెంట్స్కి మనం ఇంటరాక్ట్ చేయడానికి మనం ఎంకరేజ్ చేయొచ్చు అనమాట. పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. అయితే మల్టీమీడియా టూల్స్ ఫర్ టీచింగ్ అంటే ఎడ్యుకేషనల్ వీడియోస్, ఇంటరాక్టివ్ సిమ్యులేషన్స్, వర్చువల్ ల్యాబ్స్, ఆన్లైన్ ట్యుటోరియల్స్ అండ్ వర్చువల్ ఫీల్డ్ ట్రిప్స్ ఇవన్నీ మల్టీమీడియాలోకి వస్తాయి అనమాట. నెక్స్ట్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్. ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి వెబ్సైట్స్ గానే అవ్వచ్చు, అప్లికేషన్స్, యాప్స్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అనమాట. ఏం చేస్తాయంటే ఇవి ఆన్లైన్ ఈజీగా ఎడ్యుకేషన్ గా ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగిస్తాయి. అవి నిర్మాణాత్మకమైన ఎన్విరాన్మెంట్ ని పిల్లలకి, లెర్నర్స్ కి ఇస్తాయి అనమాట. అంతేకాకుండా అన్ని ఎడ్యుకేషన్ రిసోర్స్ ని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడతాయి. లెర్నర్స్ పార్టిసిపేట్ ఇన్ కోర్సెస్ అండ్ ఇంటరాక్ట్ విత్ ఇన్స్ట్రక్షనల్ పీర్స్, అంటే వాళ్ళు ఎవరైతే ఇన్స్ట్రక్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళతోని, అలాగే పీర్స్ అంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కూడా వాళ్ళు ఎక్కువగా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళ ద్వారా మనం చాలా విషయాలు పిల్లలు అనేవాళ్ళు నేర్చుకోవచ్చు. అయితే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ యొక్క కీ ఫీచర్స్ ఏంటి? యాక్సెసిబిలిటీ, అంటే ఇప్పుడు ఎక్కడ మనం మొబైల్ ఓపెన్ చేసినా అవైలబుల్ ఉంది ఇంటర్నెట్ కాబట్టి మనం ఎక్కడి నుంచైనా వాటిని యాక్సెస్ చేయొచ్చు. ఏ లెసన్స్ అయినా మనం చూడొచ్చు, ఏ కోర్స్ అయినా చేసుకోవచ్చు. కోర్స్ కంటెంట్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అనేవి మనకి ఆన్లైన్ ఉంటాయి కాబట్టి వీడియోస్, టెక్స్ట్, ఇమేజెస్, క్విజెస్ ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకోవచ్చు అనమాట. అయితే పిల్లలు వాళ్ళ యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళ కోర్సులని, అలాగే వాళ్ళు ఎంతవరకు ప్రోగ్రెస్ చేశారో వాటిని కూడా వాళ్ళు చూసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ లెర్నర్లు ఎంతవరకు పెర్ఫార్మెన్స్ ఉందో, వాళ్ళ ప్రోగ్రెస్ ఏముందో వాటిని కూడా మనం టూల్స్ యూజ్ చేసి ఎవాల్యుయేట్ అనేది చేయొచ్చు.
అయితే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వల్ల కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అంటే మనకు తెలుసు ప్రతి స్టూడెంట్ క్యాపబిలిటీస్ వేరే వేరే ఉంటాయన్నమాట. ఆ క్యాపబిలిటీస్ కెపాసిటీ బట్టి వాళ్ళు ఆప్షన్స్ పర్సనల్ చేసుకొని ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పొందొచ్చు. అయితే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవేవి ఇంక్లూడ్ చేస్తుంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ LMS అంటారు, అలాగే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ ప్లాట్ఫామ్స్, ఇవన్నీను మనకి పిల్లలకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. అయితే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎడ్మిడో. ఇది LMS డిజైన్, అంటే ఇది లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజైన్ సంబంధించింది. దీనికి స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. దీనివల్ల ఏంటంటే కమ్యూనికేషన్, కొలాబరేషన్, లెర్నింగ్ అనేది పెరుగుతుంది. టీచర్స్ క్లాసెస్ క్రియేట్ చేసి పిల్లల్ని యాడ్ చేసి అసైన్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. అయితే పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటున్నారు, ఎంతవరకు నేర్చుకుంటున్నారు, వాళ్ళ ప్రోగ్రెస్, అసైన్మెంట్స్, గ్రేడ్స్ పేరెంట్స్ చూడొచ్చు అనమాట. ఈ ఫెసిలిటీ అనేది ఎడ్మిడోలోని ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ కోర్సెరా. ఇది కూడా మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, MOOC అని అంటారు. దీనివల్ల ఈ కోర్సు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా టాప్ యూనివర్సిటీస్తో, ఆర్గనైజేషన్స్తో వాళ్ళ పార్ట్నర్షిప్ అనేది మెయింటైన్ చేస్తారు. దీనివల్ల పిల్లలు చాలా ఇంపార్టెంట్ కోర్సెస్, స్పెషలైజేషన్ చాలా వరకు చేయొచ్చు. ఫీచర్స్ ఏంటంటే యాక్సెస్ టు థౌజండ్స్ ఆఫ్ కోర్సెస్ ఆన్ వేరే సబ్జెక్ట్స్. ఎన్ని సబ్జెక్ట్స్ కావాలంటే థౌజండ్స్, వేల కొద్ది కోర్సెస్ అనేవి వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి. అలాగే స్పెషలైజేషన్స్, సిరీస్ ఆఫ్ కోర్సెస్ ఫోకస్ స్పెసిఫిక్ స్కిల్ ఆర్ టాపిక్. స్పెషలైజేషన్ కూడా మనకి స్పెసిఫిక్ ఏ ప్రోగ్రామ్ కావాలన్నా ఆ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ టాపిక్ అనేది ఉంటాయి. ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ టాప్ యూనివర్సిటీస్ నుంచి మనం పొందొచ్చు. అలాగే సర్టిఫికెట్స్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. అలాగే ఫ్లెక్సిబుల్ లెర్నింగ్, అంటే మీరు ఎలా అయితే మీ జాబ్ చేస్తానికి జాబ్ లేదా లేకపోతే ఇంకెక్కడైనా ఖాళీ ఉన్నారు, మీ టైం బట్టి మీరు ఆ టైం ఫిక్స్ చేసుకొని మీరు ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ వీటికి కొన్ని యాప్స్ కూడా ఉంటాయి, అవైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే టెడెడ్ చాలా మంది వినే ఉంటారు. ఈ టెడెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. వీళ్ళు చాలా మంది ఒక గ్రూప్గా చేరి యానిమేటెడ్ వీడియోస్ కానీ, లెసన్స్, షార్ట్ వీడియోస్ వేరే సబ్జెక్ట్స్ మీద చేస్తూ ఉంటారు. అంతేకాకుండా అండర్స్టాండింగ్ అవుతుందా లేదా అని కూడా వాళ్ళు చెక్ చేస్తుంటారు. ఎంకరేజ్ క్రిటికల్ థింకింగ్ అండ్ డిబేట్. ఓకేనా. సప్లిమెంట్ మెటీరియల్స్ ఫర్ ఫర్దర్ లెర్నింగ్, ఇంకేమైనా మెటీరియల్ కావాలంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు చాలా వరకు మంచి మంచి వీడియోస్ మీరు చూసే ఉంటారు టెడెడ్ అనేది. అయితే ఇవి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. దీనివల్ల మన ఎడ్యుకేషన్ని, మన లెర్నింగ్ని మనం చాలా ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీరు ఏవైనా దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇంకా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.